హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసారు కదా. ఏ విధంగా ఉన్నది ఒక లైక్ కామెంట్ అయితే పక్క చేయండి. ఈడంతా బాగా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అయితే ఎప్పుడు హెచ్డితో అప్లోడ్ చేసిన అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే టైం ఉంటే అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎడిట్ చేయడానికి నాకు కాస్త టైం అయితే పట్టింది, కానీ ఇప్పుడైతే సింపుల్గా వీడియో ఎడిటింగ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. యాప్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి ఇప్పుడు బీట్ మార్క్ అండ్ సేక్ పెట్టించిన ముందు అయితే బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి ఇప్పుడు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ప్లే సెకండ్ మీడియా వెళ్ళి ఫొటోస్, మీకు నచ్చిన ఫొటోస్, ఏమైనా ఫొటోస్, నచ్చిన ఫొటోస్, ఒకవేళ మీ ఫొటోస్ యాడ్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు, ఆడేం లేదు. నేనైతే ఈ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫోటో 3 డాట్ ఎటో పోయింది. ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మీరు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఎటో వెళ్ళి ఫోటో ఇట్లా బీట్ మార్క్ చెప్పి ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా ఒకవేళ ఫుల్ ఉంటే ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో అయితే మీరు అయితే ఫొటోస్ అయితే ఏడైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఇదే విధంగా ఫోటో ఇదిగో నా అయితే ఫుల్ అయితే కరెక్ట్గానే ఫుల్ స్క్రీన్లో అయితే సెట్ అవుతున్నాయి. నేనైతే జూమ్ అయితే చేస్తలేను. ఇదిగో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే చివరి వరకు అయితే మీరైతే ఇదే ప్రాసెస్లో ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్లో అయితే మీరైతే చివరి వరకు ఇదే ప్రాసెస్లో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే ఈ బీట్స్ అయిపోయేదాకా అయితే మీరైతే మొత్తం ఫొటోస్ని యాడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా నేను ఏ విధంగా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇదే విధంగా అయితే మీరైతే చివరి వరకు మొత్తం ఫొటోస్ అయిపోయేదాకా అయితే మొత్తం బీట్స్ అయిపోయేదాకా అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వీడియోని క్లిప్ చేసి మొత్తం ఫోటో యాడ్ చేసి మీకైతే చూపెడతాను ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి అప్పుడు అయితే షేక్పేట్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చి షేక్పేట్ పైన అయితే ఓపెన్ చేయండి. షేక్పేట్ పైన ఓపెన్ చేస్తే 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా ముందైతే ఫస్ట్ ఫోటోని కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసి బిట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేసి కిందికి రండి. కిందికి వస్తే ఇదిగో ఈ ఫొటోస్ ఉంటాయి కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ తీసేసి పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇట్లా పేస్ట్ అయితే చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఈ విధంగా పేస్ట్. కొత్త వాళ్ళు చూస్తే వెంటనే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ అనేది మీ దగ్గర నుంచి నాకు చాలా అవసరం. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా ఇప్పుడు ఈ సెక్పెట్ని అయితే యాడ్ చేస్తున్నాను, ఏ పెట్టని పేస్ట్ చేస్తున్నాను. ఇదే విధంగా మీరైతే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే పేస్ట్ అయితే చేయండి. మీరు ఇదే విధంగా అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వీడియోని కీప్ చేస్తున్నా.
మీరైతే మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వీడియో అనేది స్కిప్ అయితే చేసిన. ఇవి టూ ఫొటోస్ మాత్రమే యాడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ఫోటో వేసబెట్టి నేనైతే కొంచెం వీడియోనైతే స్కిప్ చేసిన. అర్థం చేసుకోండి మీరు ఇంకా ఫ్రెండ్స్. బాగా లెంత్ వీడియో అవుతుంది కాబట్టి నేనైతే కొంచెం అయితే వీడియోనైతే స్కిప్ చేసిన, ఏమనుకోవద్దు. ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లాస్ట్ ఫొటోస్తో ఏపేట్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏపేట్ కంప్లీట్. బ్యాక్ వచ్చి సెక్యూరిటీ పైన అయితే ఓపెన్ చేయండి. సెక్యూరిటీ ఫైల్ ఓపెన్ చేస్తే ఈ ఫోటో ఉంది కదా, దీన్ని ఇప్పుడు కాపీ చేయండి. కింద నుంచి కాపీ చేయండి. ఏపేట్ కాపీ. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే కిందికి రండి ఫ్రెండ్స్. కిందికి రండి. కిందికి వస్తే ఈ ఫస్ట్ ఫోటో, ఇది టెట్ ఫోటో ఉంది కదా, దీంట్లో అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఏపేట్ టూ ఫోటోస్ గ్యాప్ ఇచ్చి ఏపేట్ని అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫోటోకి. టూ ఫోటోస్ గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్. ఇదే విధంగా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. టూ ఫోటోస్ గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అనేది ఇవ్వండి. నేను ఏ విధంగా పేస్ట్ చేస్తున్నానో ఇదే విధంగా అయితే ఈ ఏపేట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇదే ప్రాసెస్లో అయితే మీరైతే ఏపేట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేయండి. నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు నిన్న టైం లేకుంటే వీడియో చేసినా కానీ అప్లోడ్ చేయాలి. అది కూడా ఇదే సాంగ్తో చేసినా కానీ కొంచెం కట్ చేసి చేసిన, కొంచెం బ్యాక్స్ అనేది. నాకైతే ఆ వీడియో అయితే సూపర్ వచ్చింది, కానీ నేనైతే అప్లోడ్ చేయలేదు. నిన్నైతే మర్చిపోయినా, నేను వేరే వర్క్ మీద ఉండి. ఎప్పటినైతే పేస్ట్ అయితే చేశారు కదా, ఇదే విధంగా అయితే మీరైతే లాంగ్ ఫొటోస్ అయితే ఎప్పటినైతే పేస్ట్ అయితే చేయండి. ఇదిగో ఇదే విధంగా ఇప్పుడైతే ఏపేట్ కంప్లీట్ ఫ్రెండ్స్. సీదా సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పెరిమెంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.